నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమ. ముంబైకి చెందిన పూజా గురుసింగు గారి మనోహర పరివర్తన అనుభవం ఇది. నా అంతరంగ ప్రపంచం అభద్రతా భావం, భయము, ఒంటరితనంతో నిండి ఉన్న సమయంలో నేను శ్రీ భగవానుని కలవడానికి వచ్చాను. నా భర్త గుండె సంబంధిత సమస్యతో ఆకస్మికంగా మరణించిన పిదప నేను పూర్తిగా కుంగిపోయాను. నేను ఒంటరితనంతోనూ ఆర్థికంగానూ ఇబ్బందులు పడుతున్నాను. మానసికంగా బలహీనంగా ఉన్నాను. నా కుటుంబం నాకు అండగా ఉన్నప్పటికీ నా లోపల ఒక వెలితిని అనుభవించేదానిని. జీవితంతో సంబంధం తెగిపోయినట్లు ఉండేది. మా తల్లిదండ్రులు నన్ను ఒక గురువు వద్దకు తీసుకెళ్లారు. ఆయన, మీరు సర్వస్వం కోల్పోయినా దేవుడిని పొందితే అదే గొప్ప లాభం అని అన్నారు. దీని తర్వాత కొన్ని నెలల్లోనే నాకు శ్రీ అమ్మా భగవాన్ గురించి తెలిసింది. ఆ గురువు చెప్పిన మాట నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది. కొద్ది సంవత్సరాల తర్వాత ఆ మాట నా జీవితానికి ఎంత నిజమో నేను గ్రహించాను. అది జీవితాన్ని మలుపు తిప్పిన క్షణం. ఫలదీక్ష 2005 నుండి 2006 వరకు నేను ఫలదీక్షలో పాల్గొన్నప్పుడు జీవితాన్ని మార్చే ఒక క్షణం ఆవిష్కృతమైంది. నా లోపల ఏదో ముక్కలై ఒక దివ్య ద్వారం తెరుచుకుంది. నేను ఒక అపారమైన ఆకర్షణను అనుభూతి చెందాను. అది ఎంత బలంగా ఉందంటే ఆ ప్రక్రియ తర్వాత నేను కేవలం ఇక నేను ఇంటికి వెళ్ళడం లేదు అని చెప్పాను. సత్యలోకం, పవిత్ర భూమితో విడదీయలేని అనుభూతి నన్ను ఆవరించింది. ఆ రోజు నుండి నా జీవితంలో నేను అనేక పరివర్తనలను అనుభవించడం ప్రారంభించాను. నా దృక్పథం నెమ్మదిగా మారడం ప్రారంభించింది. నా అభద్రతా భావాలు కరిగిపోవడం మొదలుపెట్టాయి. శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుని దివ్య పాద పద్మాల వద్ద నేను సురక్షితంగా ఉన్నట్లు భావించాను. నా అంతర్యామి ద్వారా నేను ఆశ్రమం రక్షణతో పాటు మార్గదర్శకత్వం పొందినట్లు భావించాను. నేను ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరాను. అది నాకు ఎంతో సహాయపడింది. నాకు ఆర్థిక వృద్ధిని కూడా సమకూర్చింది. శ్రీ భగవాన్ బోధన, జీవితం అంటే సంబంధాలే నాకు ప్రత్యక్ష అనుభవంగా మారింది. అవగాహన అనే వెలుగులో పాత గాయాలు కరిగిపోవడం ప్రారంభించాయి. నేను వాటి గురించి పూర్తి జాగృతిని పొందడంతో తీర్పులు చెప్పడం తగ్గింది. సంఘర్షణలు అప్రయత్నంగా అదృశ్యం కావడం ప్రారంభించాయి. వివిధ భగవద్ధర్మ ప్రక్రియల ద్వారా నా అంతర్గత ప్రపంచం రూపాంతరం చెందుతూనే ఉంది. నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను ప్రతి క్షణాన్ని పూర్తిగా సజీవంగా అనుభవిస్తున్నాను. ముక్తి ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకి జై.